ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆగస్టు నెల సంస్థ బట్టి శ్రీవారిక దర్శన టికెట్లో భాగంగా మనకి ఈ నెల అంటే మే నెల 19వ తారీఖున ఉదయం 10 గంటల నుండి 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా వివిధ రకాల కేటగిరీలో స్వామివారిక దర్శన టికెట్లు అదేవిధంగా అకామిడేషన్ కూడా విడుదల చేయడం జరుగుతుందండి. ఇది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అందడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అసలు విషయానికి వస్తే తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి స్వామివారిక దర్శన టికెట్లని 3 నెలల ముందుగానే మనకి ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుంటుందండి. దీనికోసం శ్రీవారి భక్తులందరూ కూడా ముందుగా అయితే ఈ టికెట్ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ కోట ఏ రోజున విడుదలవుతున్నాయి అనేటువంటి విషయానికి వస్తే ముందుగా మనకి శ్రీవారికి ఆదిత్యవ ఎలక్ట్రానిక్ డిప్ అండి. దీన్ని మనం లక్కీ డిప్ అని పిలుస్తూ ఉంటాం. ఇందులో మనకి 4 రకాల స్వామివారికి ఆదిత్యవలు అయితే అందుబాటులో ఉంటాయి. వీటిల్లో మనం మొదటి గడప దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. ఇందులో 1 సుప్రభాతం, 2 తోమాల, 3 అష్టదళ పాదపద్మారాధన, 4 అర్చన. ఈ 4 రకాల సేవల కోసం శ్రీవారి భక్తులు ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి మనకి రిజిస్ట్రేషన్ అయితే రేపు మే నెల 19వ తారీఖున ఉదయం 10 గంటల నుండి 21వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా ఈ లక్కీ డిప్ సంస్థ బట్టి రిజిస్ట్రేషన్ అయితే టీడీకి సంస్థ బట్టి వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి మీరైతే ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఇలా శ్రీవారి భక్తులు అందరూ కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి సంస్థ బట్టి రిజిస్ట్రేషన్ 2 డేస్ వరకు కూడా చేసుకోవడానికి టీటీడీ దేవస్థానం వారు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ లక్కీ డిప్లో పాల్గొన్న తర్వాత దీనికి సంవత్సరం బట్టి రిజల్ట్ వచ్చేసి మనకి అదే రోజున అంటే 21వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత ఈ లక్కీ డిప్లో పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సేవలో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులకు మాత్రమే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుందండి. మీరు ఏ సేవకి ఎంపిక అయ్యారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు వచ్చినటువంటి ఎస్ఎంఎస్ ఉంటుంది. మీకు వచ్చినటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ కట్టడానికి మీకు 21వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత నుండి 23వ తారీఖున మధ్యాహ్నం 12 లోపు ఎవరైతే మీకు వచ్చినటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టారో వీళ్ళు మాత్రమే పూర్తిగా ఈ శ్రీవారిక మొదటి గడప దర్శన టికెట్కి పిలుస్తున్నటువంటి ఈ 4 రకాల ఆతిథ్యాలు మీరు ఏ సేవకు అయితే సెలెక్ట్ అయ్యారో ఆ సేవకి మీరు డైరెక్ట్గా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఇందులో 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలను కూడా ఈ సేవలో తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. వీటిలో టికెట్ కాస్ట్ వచ్చేసి మనకు సుప్రభాత టికెట్ కాస్ట్ వచ్చేసి ₹120, తోమల టికెట్ కాస్ట్ వచ్చేసి ₹220, అష్టదళ పాదపద్మారాధన టికెట్ కాస్ట్ వచ్చేసి ₹1250 చొప్పున ఉంటుంది. అదేవిధంగా అర్చన టికెట్ కాస్ట్ వచ్చేసి ₹220 చొప్పున ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా రేపు విడుదలవుతున్నటువంటి స్వామివారిక ఆదిత్యవ లక్కీ డిప్లో ఇది ఆకర్షణ సంస్థ బట్టి స్వామివారిక ఆదిత్యవాలు కాబట్టి ప్రతి ఒక్కరు ముందుగానే ఈ లక్కీ డిప్లో పాల్గొని శ్రీవారిని దగ్గరికి వెళ్ళి మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా మనకి ఆకర్షణ సంస్థ బట్టి స్వామివారిక దర్శన టికెట్లో భాగంగా మరొక కేటగిరీ ఇది 22వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీవారికి ఆదిత్యవాలండి. వీటిలో మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మనకి 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 కళ్యాణం, దీన్నే కళ్యాణోత్సవం అని పిలుస్తుంటారు. 2 ఉంజల, 3 సహస్ర దీపాలంకరణ, 4 ఆర్జిత్ బ్రహ్మోత్సవం. ఈ 4 రకాల సేవలు కూడా మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది కూడా మనకి రేపు ఆగస్టు సంవత్సరం బట్టి స్వామివారిక ఆదిత్యవులు. ఈ సేవలు బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తుల్ని శుభదం ద్వారా వీళ్ళని పంపించి తర్వాత శ్రీవారిక సేవలో పాల్గొన్న తర్వాత శ్రీవారిక దర్శనం కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీటిలో మనం ₹500 దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. దీనికోసం ముందుగా మీరు టీటీడీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాక్సిమం 2 వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. మనకి కళ్యాణ టికెట్ అంటే భార్యాభర్తలు 2 పాల్గొన్నారంటే ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి మీకు భార్యాభర్తలు 2కి కలిపి ₹1000, ఉంజల సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి ₹500, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి ₹500, ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్ కాస్ట్ వచ్చేసి ₹500 చొప్పున ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ముందుగానే ఆన్లైన్లో స్వామివారికి ఈ ఆదిత్యవాలను బుక్ చేసుకుని తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారిని మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది ఆకర్షణ సంస్థ బట్టి కేటగిరీ అండి.
అదేవిధంగా మీకు అదే రోజున అంటే 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఇది కూడా ఆగస్టు నెలకు సంబంధించినటువంటి స్వామివారిక వర్చువల్ సేవ టికెట్లండి. వీటిలో మనం ఆన్‌లైన్ సేవని పిలుస్తూ ఉంటాం. ఇందులో మనకి ఈ 4 రకాల సేవలు కూడా ఇందులో అందుబాటులో ఉంటాయండి. ఇందులో మనకి స్వామివారిక కళ్యాణం, ఇంజల సేవ, సహస్ర దీపాలంకరణ, ఆజిత్ బ్రహ్మోత్సవం. ఈ 4 రకాల సేవలను కూడా మనం డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటిని వర్చువల్ సేవ అని టికెట్ పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా ఆన్‌లైన్ సేవ అని రూ. 500 దర్శన టికెట్‌గా కూడా పిలుస్తూ ఉంటారండి. మనకు వర్చువల్ సేవ అంటే ముందుగా శ్రీవారిక దర్శన టికెట్లని మనం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి మన శ్రీవారి భక్తులందరికీ కూడా అవకాశం ఉంటుంది. మనకి ఈ 4 రకాల ఆతిథ్య సేవల్లో మీకు నచ్చినటువంటి కేటగిరీలో స్వామివారిక సేవను బుక్ చేసుకున్న తర్వాత మీరు ఇంటి దగ్గర కూర్చొని ఆన్‌లైన్‌లో టీవీకి సంబంధించినటువంటి భక్తి ఛానల్‌లో గానీ, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్‌లో గానీ, ఇటువంటి ఛానల్‌లో మీరు ఆన్‌లైన్‌లో చూసిన తర్వాత స్వామివారిక దర్శనానికి మాత్రమే మమ్మల్ని డైరెక్ట్‌గా తిరుమల కొండపైకి పంపించడం జరుగుతుంటుందండి. అందుకని వీటిని ఆన్‌లైన్ సేవని పిలుస్తూ ఉంటారు. మీరు ఆన్‌లైన్ సేవ చూడడానికి ముందు ఒక డేట్ అయితే మీరు ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న తర్వాత శ్రీవారిక దర్శనానికి మరొక డేట్ అయితే మీరు చూజ్ చేసుకోవాలండి. ఉదాహరణకి ఈ వర్చువల్ సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో ఉదాహరణకు చెప్తానండి. మీరు 19వ తారీఖున స్వామివారికి దర్శన టికెట్ బుక్ చేసుకున్నారనుకోండి, మీకు దర్శనం అన్నది 19వ తారీఖున ఇవ్వరండి. మీకు వర్చువల్ సేవ టికెట్ అంటే వర్చువల్ సేవ చూడడానికి అంటే మీరు ఉదాహరణకి కళ్యాణం టికెట్ అన్నది వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నారనుకోండి, అది 19వ తారీఖున కళ్యాణం అన్నది మీరు ఇంటి దగ్గర కూర్చొని చూడడానికి మాత్రమే. మీకు దర్శనం అన్నది 20వ తారీఖు నుంచి 1 ఇయర్ లోపు ఎప్పుడైనా మీరు వెళ్ళి శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు దర్శనం కూడా 19వ తారీఖున తర్వాత ఓపెన్ అవుతుందండి. అంటే 20వ తారీఖు నుంచి మీకు దర్శనం అయితే ఓపెన్ అవుతుంది. ఈ వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు శ్రీవారి భక్తులు జాగ్రత్తగా బుక్ చేసుకోండి. వర్చువల్ సేవలో మనకి సాధారణంగా స్టార్టింగ్ ఒక క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుందండి. అందులో ఇంచుమించుగా కొన్ని మంత్లకైతే గ్రీన్ కలర్‌లోను మనకి అక్కడ కనిపిస్తూ ఉంటాయి. చాలామంది శ్రీవారి భక్తులు ఏం చేస్తున్నారంటే గ్రీన్ కలర్‌లో మనకి ఒకసారి కనిపించేసరికి టికెట్లు కూడా ఇంకా మనకు అందుబాటులో ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతోటి అవి బుక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. మనకి అది ఇంపార్టెంట్ కాదండి. మీకు స్టార్టింగ్ కనిపించేటువంటి క్యాలెండర్ కింద మనకి శ్రీవారిక దర్శనం టికెట్ అవైలబుల్ ఉందా లేదా అన్నది కింద కనిపిస్తూ ఉంటుంది. ఒక స్టెప్ కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత క్లిక్ హియర్ టు స్వామివారికి దర్శనం అని ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు స్వామివారికి దర్శనానికి అందుబాటులో ఉందా లేదా అన్నది తర్వాత క్యాలెండర్‌లో ఓపెన్ అవుతుంది. అంటే ఇక్కడ 2 స్టెప్పుల్లో జరుగుతుంది. ఒకటి వర్చువల్ సేవ చూడడానికి ఒక డేట్ బుక్ చేసుకుంటే స్వామివారిక దర్శనానికి మరొక డేట్ బుక్ చేసుకోవడానికి క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ ముందు స్వామివారికి దర్శన టికెట్లు మీకు అందుబాటులో ఉన్నాయా లేదా మీరు అనుకున్నటువంటి డేట్‌కి అన్నది చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు వర్చువల్ సేవ టికెట్ డైరెక్ట్‌గా బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్నం చేయండి. చేసుకున్న తర్వాత అప్పుడు మీరు దర్శన టికెట్ అనేది బుక్ చేసుకోండి. చాలామంది శ్రీవారి భక్తులు తెలియక ఎవరైతే బుక్ చేసుకున్నారో మీరు స్వామివారికి దర్శన టికెట్లు బుక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి. ఎందుకంటే చాలామంది మిత్రులు ఏం చేశారంటే రీసెంట్‌గా ఈ మధ్య కాలంలో ఏప్రిల్ నెలకి స్వామివారికి దర్శన టికెట్లు అందుబాటులో ఉన్నాయని, మే నెలకి మనకి కళ్యాణం టికెట్లు అందుబాటులో ఉన్నాయని, అంటే వర్చువల్ సేవలు అందుబాటులో ఉన్నాయనేటువంటి ఉద్దేశంతోటి అవన్నీ బుక్ చేసుకున్నారండి. కాకపోతే వాళ్ళకి దర్శనం అయితే అందుబాటులో లేదు. వీళ్ళు కూడా ఇప్పుడు అంటే ఆగస్టు నెల చతుర్థి కోటాలో మీరు దర్శన టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు గతంలో ఎవరైతే బుక్ చేసుకున్నారో మీరు మళ్ళీ స్వామివారికి దర్శనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. 12 సంవత్సరాల లోపలైనటువంటి పిల్లలను కూడా ఈ ఆతిథ్య సేవలు ఏవైతే ఉన్నాయో వీటిని మీరు తీసుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మీకు 23వ తారీఖున ఆగస్టు నెలకు సంబంధించి స్వామివారిక అంగప్రదక్షిణ టికెట్లు అయితే విడుదలవ్వడం జరుగుతుంది. అంగప్రదక్షిణ అంటే మనకి స్వామివారికి ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అంటే సాధారణంగా మన స్వామివారిని అంటే జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తాం కదండి. అక్కడి నుంచి పడుకుని పొరుదండాలు పెడుతూ స్వామివారి యొక్క ఉండిలో కానుకలు వేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగ ప్రదక్షిణ అంటారు. ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ అండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాగ్కి ఇద్దరికి పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఈ టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలంటే మనకి టీటీడీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్లోకి మీకు ఆ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ అంగప్రదక్షిణ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి. మనకి టోటల్‌గా ఫ్రీ అండి. ఆడవారిని ముందు అంగప్రదక్షిణ కంప్లీట్ అయిన తర్వాత మగవారిని అంగప్రదక్షిణ చేయించడానికి పంపిస్తుంటారు. వీళ్ళిద్దరూ అంగప్రదక్షిణ పూర్తి కంప్లీట్ అయిన తర్వాత శ్రీవారి యొక్క దర్శనానికి పంపించి ఒక చిన్న లడ్డూని కూడా శ్రీవారి భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అంగప్రదక్షిణ టికెట్లని ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీరు ఫాస్ట్‌గా ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయం కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. కింద డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ అయితే ఇస్తానండి. ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు. సార్ అంగప్రదక్షిణ టికెట్లు మేము చాలా ట్రై చేస్తున్నాం. అయినా కూడా అంగప్రదక్షిణ టికెట్లు బుక్ అవ్వడం లేదు. ఏ విధంగా బుక్ చేసుకోవాలి అని అడుగుతున్నారండి.
మనకు సాధారణంగా ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి ప్రతి విషయం కూడా, అదేవిధంగా అంగప్రేక్షణ తిరుమల కొండపైన ఏ విధంగా ఉంటుందన్నది కూడా నేను లాస్ట్ వీడియోలో నేను చాలా క్లియర్‌గా చెప్పడం జరిగిందండి. దానికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసి ఆ వీడియో చూసినట్లయితే మీకు మరింత క్లారిటీగా అర్థం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు అదే రోజున మే నెల 23వ తారీఖున ఉదయం 11 గంటలకి ఆకర్షణకు సంబంధించినటువంటి స్వామివారిక శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటాలో అంటే రూ. 10,000 దర్శన టికెట్ అండి. వీటిని మొదటి గర్భ దర్శన టికెట్‌గా కూడా పిలుస్తూ ఉంటారు. రూ. 10,000 ఎవరైతే శ్రీవారికి డొనేషన్ చేస్తారో వీళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో రూ. 500 వీఐపీ బ్రేక్ దర్శనం, రూ. 1,000 వీఐపీ రూమ్ కూడా ఈ శ్రీవారి భక్తులకి కేటాయించడం జరుగుతుంది. ఇది మీరు ఆన్‌లైన్‌లోనూ అదేవిధంగా ఆఫ్‌లైన్‌లో కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఆన్‌లైన్‌లో అయితే రేపు టీటీడీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్‌లోకి మీకు మొబైల్ నెంబర్‌తో లాగిన్ అయిన తర్వాత శ్రీవాణి టెస్ట్ డోనర్స్‌కి సంబంధించిన లోగో అయితే కనిపిస్తూ ఉంటుందండి. అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్‌లో కూడా మనకి ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు అక్కడ క్లిక్ చేసినా సరే సోమవారిక ఈ రూ. 10,000 దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రూ. 10,000 అంటే ఈచ్ పర్సన్ అండి. ఫ్యామిలీ అంతా కాదు. ఏ పర్సన్ అయితే డొనేషన్ చేశారో వీళ్ళు మాత్రమే శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్లి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. 12 సంవత్సరాల లోపున్న కూడా పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల్ని మీరు కూడా స్వామివారికి దర్శనానికి అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మనకి స్వామివారి దగ్గర ఉన్నటువంటి తీర్థ ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి తీర్థ ప్రసాదాలని ఈ శ్రీవారి భక్తులకు ఇవ్వడం కూడా జరుగుతుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రీవారి ట్రస్ట్ డోనర్స్ కోటాలో శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి 23వ తారీఖున అంటే అదే రోజున 23వ తారీఖున మే నెల మధ్యాహ్నం 3 గంటలకి ఇది కూడా ఆకర్షణకు సంబంధించిన స్వామివారికి దర్శన టికెట్లు అండి. ఇందులో మనకి సీనియర్ సిటిజన్లు అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి, మెడికల్ కేసెస్ ఉన్న వారికి అంటే వికలాంగులకి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈ టికెట్లు అయితే పూర్తిగా ఫ్రీ అండి. అంటే స్పెషల్ దర్శనం అన్నది చెప్పాలి వీళ్ళకి. అంటే సెపరేట్‌గా సీనియర్ సిటిజన్‌లకి కానీ, అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్న వారికి కానీ, అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కానీ రేపు ఆకర్షణకు సంబంధించిన స్వామివారి దర్శన టికెట్‌లో భాగంగా రేపు మే నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకైతే టీటీడీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్‌లోకి మీకు మొబైల్ నెంబర్‌తో లాగిన్ అయ్యి టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి. సీనియర్ సిటిజన్‌కి సంబంధించిన ఏజ్ వచ్చేసి 60 సంవత్సరాలు పైబడి ఉండాలి. మీకు కూడా మీకు జీవిత భాగస్వామిని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారంటే అంటే ఉదాహరణ చెప్తున్నానండి. ఎవరైతే హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నారో వీళ్ళకి, బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న, మొక్కల ఆపరేషన్ చేయించుకున్న, అదేవిధంగా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్న, క్యాన్సరు, అదేవిధంగా దీర్ఘకాలిక ఇలాంటి వ్యాధులు ఎవరికైతే ఉన్నాయో వీళ్ళు కూడా స్వామివారిక ఈ దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్‌ని అప్లోడ్ చేసి, అదేవిధంగా మీకు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్‌ని అప్లోడ్ చేసి, మీరు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని ఈ స్వామివారికి దర్శనానికి అయితే తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మనకి ఆకర్షణకు సంబంధించిన స్వామివారిక దర్శన టికెట్‌లో భాగంగా మే 24వ తారీఖున ఉదయం 10 గంటలకి రూ. 300 స్పెషల్ దర్శనం అన్నది విడుదలవ్వడం జరుగుతుందండి. ఒక మొబైల్ నెంబర్ ఐడీ మీద వచ్చేసి ఒక 6 మెంబర్స్ వరకు వెళ్ళి శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టికెట్ అయితే డైరెక్ట్‌గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది కూడా సేమ్ టీటీడీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్‌లోకి మీకు మొబైల్ నెంబర్‌తో లాగిన్ అయ్యి బుక్ చేసుకోవచ్చండి. ఇందులో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క ఆధార్ కార్డు, మీ యొక్క పూర్తి పేరు, మీ ఏజ్, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఈ టికెట్‌ని అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆకర్షణకు సంబంధించి స్వామివారికి రూ. 300 స్పెషల్ దర్శనం అన్నది ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా అదే రోజున అంటే 24వ తారీఖున మీకు మధ్యాహ్నం 3 గంటలకి ఎవరైతే ఆకర్షణకు సంబంధించి స్వామివారికి దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నారో అంటే స్వామివారికి ఆర్జీ సేవలు కానీ, అదేవిధంగా రూ. 300 స్పెషల్ దర్శనం కానీ, అదేవిధంగా అంగప్రక్షణ కానీ, సీనియర్ సిటిజన్ కోటా కానీ, దివ్యాంగులకు సంబంధించిన కోటా కానీ, మెడికల్ కేసెస్‌కి సంబంధించిన కోటాలో ఎవరైతే స్వామివారికి దర్శన టికెట్‌లని ఆన్‌లైన్‌లో ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే ఆకర్షణకు సంబంధించిన అకామిడేషన్ కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది మే నెల 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకైతే విడుదలవ్వడం జరుగుతుంది. ఆన్‌లైన్‌లో విడుదలయ్యేటువంటి అకామిడేషన్ వచ్చేసి రూ. 100 రూము, రూ. 1000 రూము, 1500 వరకు కూడా మీకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయండి. మీరు సేమ్
ఏ మొబైల్ నెంబర్‌తో అయితే మీరు స్వామివారికి దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో, అదే మొబైల్ నెంబర్‌తో లాగిన్ అయిన తర్వాత అకామిడేషన్ అన్నది ఆప్షన్ ఉంటుందండి. దాని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు టికెట్ బుక్ చేసుకున్నటువంటి డేట్ ఏదైతుందో ఆ డేట్‌కైతే మీరు డైరెక్ట్‌గా టికెట్‌లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ మీరు డేట్ అన్నది చూజ్ చేసుకోండి. అంటే 2 డేస్ డేట్లు అయితే చూపించడం జరుగుతుంది. మీరు దర్శనానికి వెళ్ళేటువంటి డేట్ ఒకటి, ఆ ముందు రోజు డేట్ ఒకటి, 2 డేట్లు అయితే చూపిస్తుంది. మీకు ఏ డేట్‌లో అయితే స్వామివారికి దర్శనం అకామిడేషన్ కావాలో ఆ రోజున అకామిడేషన్ అన్నది మీరు ఎంపిక చేసుకొని మీరు తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారిని మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. మనకి అకామిడేషన్ అన్నది 24 అవర్స్‌కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఆగస్టు 9 బట్టి స్వామివారికి దర్శన టికెట్లు, అదేవిధంగా అకామిడేషన్ 2 కూడా బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరొక లేటెస్ట్ అప్డేట్ అండి. మీకు రేపు జూన్ నెలకు సంబంధించిన బట్టి స్వామివారిక రూ. 300 దర్శన టికెట్ అన్నది మనకి విడుదలవ్వడం జరుగుతుందండి. వీటిలో మనం శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వాము టికెట్లని పిలుస్తూ ఉంటాం. ఈ టికెట్ కాస్ట్ వచ్చి మీకు రూ. 1600 ఉంటుందండి. రూ. 1000 వాము టికెట్ అయితే రూ. 600, రూ. 300 స్పెషల్ దర్శనం. ఇది భార్యాభర్తలు ఇద్దరికీ కలపండి. లేదా ఇద్దరు పర్సన్స్ అయితే ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. రేపు జూన్ నెలకు సంబంధించి బట్టి కోటలో భాగంగా ఈ నెల అంటే మే నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతుందో టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్‌లోకి విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ముందుగానే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. వామంలో పాల్గొన్న తర్వాత మీకైతే తిరుమల కొండపై ఉన్నటువంటి ఏ ఏటీసీ సర్కిల్ దగ్గరికి వెళ్ళి మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడే డీటెయిల్స్ అన్నీ కూడా ఆ టికెట్ మీద చాలా క్లియర్‌గా ఉంటాయి కాబట్టి ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవి మీరు తిరుపతిలో మనకి అలిపిరి దగ్గరలో ఉన్నటువంటి గో ప్రదక్షిణ శాల దగ్గర మీకు స్వామివారికి వామం అయితే జరుగుతుందండి. వామం కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 3 తర్వాత మీకు స్వామివారిక దర్శనం అయితే అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే జూన్ నెలలో వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందాం అనుకుంటున్నారో మీకు అందరికీ కూడా ఇదే ఒకే ఒక ఆప్షన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేటట్టు ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.